యేసుప్రభు సజీవంగా ఉన్నప్పుడు వీళ్ళు ప్రభువుని వెంబడించారు, సజీవంగా లేనప్పుడు ప్రభువుని వెంబడించారు. కానీ మనకు చాలాసార్లు మన చర్చిలో ఆరాధన జరుగుతుంది, టైంకి రావడం చాలా కష్టం, ఏదైనా ప్రార్థన పెడితే రావడం కష్టం, ఏదైనా వాక్యం జరుగుతుంది, ఏదైనా స్పెషల్ మీటింగ్ జరుగుతుంది అంటే రావడం కష్టం. కానీ అంటే మిమ్మల్ని గురించి చెప్పట్లా, నా గురించి చెప్తున్నా. నేను గొప్పదాన్ని అని చెప్పట్లేదు, నేను కూడా ఇంపర్ఫెక్ట్ అని చెప్తున్నా. పాస్టర్ గారు అనౌన్స్ చేస్తే కొన్నిసార్లు మీటింగ్స్ ఉంటాయి, వెళ్ళలేని పరిస్థితి. కానీ అట్లీస్ట్ నేను పెట్టుకున్న వారానికి 2 సార్లైనా దేవుడి సన్నిధికి వెళ్ళాలి అన్న ఒక నిబంధన పెట్టుకుని దానికి కట్టుబడి నేను ఉంటాను. మా ఇంటికి చర్చికి ఎంత దూరమో తెలుసా? 30 కిలోమీటర్లు ఉంటుంది. అన్న వచ్చినప్పుడు అన్నం తీసుకెళ్తే, అన్న ఇంత దూరం ఏంట్రా చర్చ్? అవునన్నా, చర్చ్ మన జీవితాన్ని, దేవుని సన్నిధి మన జీవితాన్ని షేప్ చేస్తుంది. అందుకనే చర్చికి రావడం, ఆదివారం వస్తామంటే శనివారం రాత్రి నుండి అన్నీ రెడీ చేసుకుని ఎప్పుడెప్పుడు వెళ్దామా, దేవుడు ఏం మాట్లాడతాడా. ఇక్కడ స్త్రీలు కూడా నిజంగా ప్రభువుని ప్రేమించారు కాబట్టి ఆయన బ్రతికున్నప్పుడు అద్భుతాల కోసం పరిగెట్టుకుని వెళ్ళారు. ఆయన బ్రతికున్న